నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీని గురువు గారైన వంశీ మాస్టర్కి నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడంకి ఇక్కడున్న వింటున్న ప్రతి ఒక్క మాస్టర్కి నా ఆత్మ ప్రణామం. ఇవాళటి టాపిక్ మన జీవితంలో ముఖ్యమైన 3 సూత్రాలు, 3 తాపత్రయాల గురించి మనం ఇవాళ తెలుసుకుందాం మాస్టర్స్. తాపత్రయాలు అని ఏదైతే మనం సబ్జెక్ట్ ఇవాళ చెప్పుకోబోతున్నామో, ఇది మన భారతీయ సాంప్రదాయంలో కూడా మన భారతీయ భారతీయ సాంప్రదాయంలో దీని గురించి చెప్పబడి ఉంది మాస్టర్స్. అయితే ఈ 3 తాపత్రయాలు అనంటే, తాపత్రయము అనగా తాపం అనగా బాధ, త్రయము అనంటే 3 అంటే మన జీవితంలో ఎదురయ్యే ముఖ్యమైన సంఘటనలకు కారణమైన 3 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, తాపాలు అంటే తాపత్రయాలు, 3 సూత్రాలు అంటే 3 సబ్జెక్ట్స్ అన్నమాట. ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇవాళ మనం వివరంగా తెలుసుకుందాం మాస్టర్స్. అయితే ఇది మన భారతీయ సాంప్రదాయంలో కూడా దీని గురించి చెప్పబడింది అని అంటే, దీనిది ఎంత ముఖ్యమైన విషయము అనేది మనం తెలుసుకోవచ్చు. మన పత్రి సార్ కూడా దీని గురించి ముఖ్యంగా వివరించి చెప్పారనమాట. ఇవి ఈ 3 తాపత్రయాలు మన జీవితంలో ఎంత ముఖ్యమైనవంటే, వీటిని మనము తెలుసుకొని ఆచరించడం మూలాన, వాటిని దాటడం మూలాన అవి మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి, అలాగే నాశనం చేస్తాయి. బాగుపడాలన్నా, నాశనం చేయాలన్నా ఈ 3 తాపత్రయాలు అన్నమాట. అంటే తాపం అంటే బాధలు అని చెప్పుకున్నాం కదా, 3 విధాల బాధలు. అవి ఏంటి? ఈ 3 విధాల బాధలు ఎలా కలుగుతాయి? ఎవరి వల్ల కలుగుతాయి? ఎంత వరకు మనం వాటిని ఎలా దాటాలి అనేది ఇవాళ చూద్దాం మాస్టర్స్. మొదటిగా వచ్చేది ఆధ్యాత్మిక తాపం, తర్వాత ఆది భౌతిక తాపం, తర్వాత ఆది దైవిక తాపం. ఈ 3 మనము ఇవాళ వీటి గురించి సవిస్తారంగా తెలుసుకుందాం మాస్టర్స్. తాపం అంటే 3 రకాలైన దుఃఖాల గురించి, అవి ఎలా కలుగుతాయి, ఎవరి వల్ల కలుగుతాయి, మన జీవితం మీద అవి ఎలా ప్రభావం చూపిస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మిక తాపం. మొదటిది ఆధ్యాత్మిక తాపం. ఆధ్యాత్మిక తాపం అన్నది తన వల్ల తనకి కలిగేది. అంటే మన వల్ల మనకు ఇతరుల వల్ల మనకు బాధలు అనేది మన వల్ల మనకు కలుగుతాయి, ఇతరుల వల్ల కలుగుతాయి, లేదా ప్రకృతి వల్ల కలుగుతాయి. ఎవరన్నా మనల్ని ఏమన్నా అన్నారు, అప్పుడు మనం బాధపడతాం. మన వల్ల మనకి అనుకోండి, మనం ఎవరికైనా ఏమన్నా చేసినామన్నా, మనల్ని ఎవరన్నా మాట అన్నారంటే మనకు కోపం వచ్చిందనుకోండి, అప్పుడు మనకు బాధ కలుగుతుంది. సో ఇలాంటివి తన వల్ల తనకి కలిగే బాధలను ఆధ్యాత్మిక తాపం అంట. ఆధ్యాత్మిక తాపము అనగానే ఇక్కడ ఆధ్యాత్మికం అనగానే స్పిరిచువాలిటీ అనుకుంటాం మాస్టర్స్. కాదు మాస్టర్స్. స్పిరిచువాలిటీకి దీనికి ఇది స్పిరిచువల్ బాధ అని కాదు. ఆధ్యాత్మిక తాపం అనంటే మన వల్ల మనకు కలిగేదాన్ని ఆధ్యాత్మిక తాపం అని చెప్పబడింది. స్పిరిచువాలిటీకి దీనికి సంబంధం లేదు, కానీ అది చెప్పడం భారతీయ సాంప్రదాయంలో మనకు అలా చెప్పబడింది అన్నమాట. ఆధ్యాత్మిక తాపం అని అంటే మన వల్ల మనకి కలిగేది, మనలో జనించే కామ, క్రోధ, మద, మాత్సర్యాలు అనే 6 గుణాల వల్ల, లోభము, ఇవన్నిటి వల్ల మనకు కలిగే బాధలు. ఇవి మనకు ఎలా చెడు చేస్తాయి అనేది కూడా చూద్దాం. మనకు ఈ మనలో రేగే ఈ అరిషడ్ వర్గాలు అంటే మన దుఃఖానికి మనమే కారణం అనేది మనకెప్పుడు గుర్తుండదు. అలాగే మనలో రేగే ఈ అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, మద, మాత్సర్యాలు, లోభము, వీటి వల్ల మనకు కలిగే బాధలు ఎంత అంటే 90% ఉంటుంది మాస్టర్స్. ఓకే, 100% మనం తీసుకుంటే 100%లో నుంచి ఈ ఆధ్యాత్మిక తాపం వల్ల, అంటే మన వల్ల మనకు
మన అరిషడ్ వర్గాల వల్ల మనకు కలిగే నష్టము, బాధ 90% ఉంటుంది మాస్టర్స్. మిగతాది ఆది భౌతిక తాపం అంటే ఇతరుల వల్ల కలిగేది. ఎవరన్నా మనల్ని ఏమన్నా అన్నారు, అప్పుడు మనకు బాధ కలిగింది అనంటే అది 9% మటుకే ఉంటుంది. ఆది దైవిక తాపం అంటే ప్రకృతి. ప్రకృతి వల్ల కలిగేది. అంటే ఇప్పుడు మనకు కొన్ని ఇయర్స్ కింద కరోనా వచ్చింది కదా! కరోనా వల్ల మనకు కలిగిన బాధ 1%. అంటే ప్రకృతి వల్ల మనకు కలిగే బాధ 1% అన్నమాట. దానికి మనము ప్రకృతి వల్ల కలిగే దాని వల్ల మనము ఓన్లీ 1% బాధపడతాం. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక తాపం అని ఏదైతే చెప్పుకుంటున్నామో అది దేని వల్ల వస్తుంది అంటే మన అరిషడ్ వర్గాలు. అవి ఏంటి అనంటే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం. 90% వీటి వల్లనే మనకు బాధలనేటివి కలుగుతాయి మాస్టర్స్. మన జీవితాన్ని మనం చెక్ చేసుకుంటే, అంటే మన లైఫ్‌లో మనకొచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని తిరిగి ఒకసారి పరిశీలించి, ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే, అక్కడ దేని వల్ల జరిగింది? ఆ బాధ మనకెందుకు కలిగింది అని చూసుకుంటే మాస్టర్స్ దానివల్ల, అది మనలో రేగిన ఈ కామం, క్రోధం, మదం, లోభం, మదం, మాత్సర్యం. కామము అనంటే ఇక్కడ కోరికలు. మనలో రేగే కోరికలన్నమాట. మనలో రేగే కోరికలు, వాటి వల్ల మనకు కలిగే బాధలు. అంటే ఇప్పుడు ఇక్కడ మనము ఆధ్యాత్మిక తాపం అనే ఈ 6 అరిషడ్ వర్గాల వల్ల మనము బాధలు అనుభవిస్తున్నామన్నమాట. 90% బాధలు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 90% బాధలు, తాపము. తాపం అంటే బాధలు. బాధలు మనము 90% అనుభవిస్తున్నాం దేనివల్ల అంటే, మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాల పైన మనకు నియంత్రణ లేకపోవడము, వాటిపైన ఎరుక లేకపోవడం వల్ల మనకు కలుగుతుంది. మన రిలేటివ్స్ మనల్ని ఎవరైనా అంటున్నారు, మన లైఫ్‌లో మనకెవరుంటారు, మన చుట్టుపక్కల మన రిలేటివ్స్ అత్త, మామ, భర్త, పిల్లలు, ఆహ్, కోడలు, అత్తలైతే కోడలు, ఇలా వీళ్ళ వల్ల మనకు కలిగే బాధలు అంటే ఆది భౌతిక తాపం. అంటే వాటి వల్ల వాళ్ళ వల్ల మనం పడే బాధ 9%. అది మనము ఈ 90% మనల్ని మనం ఎప్పుడైతే ఎరకపరుచుకుంటామో, మనలోని అరిషడ్ వర్గాలను మనం కంట్రోల్‌లో పెట్టుకొని ఎప్పుడైతే మనము ఆహ్, ఎరుకతో ఉంటామో, ఈ 9% అలాగే ప్రకృతి వల్ల కలిగే ఆ 1% అంటే మిగతా 10% మనము ఈజీగా ఓవర్‌కమ్ కావచ్చనమాట. అంటే దాన్ని దాటేయవచ్చు. మనలో దుఃఖానికి పర్సెంటేజ్ చూసుకుంటే ఎక్కువ శాతం అంటే 90% మన వల్ల మనకే కలుగుతుంది. అందుకే అంటాం కదా! మన దుఃఖానికి మనమే కారణము. అయితే ఈ 5 ఆహ్, అరిషడ్ వర్గాలు కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యంని మనం కింది నుంచి చూసుకుంటూ వద్దాం. ఇక్కడ మాశ్చర్యం మాత్సర్యాలు అనుకున్నాం గదా! మాశ్చర్యం అనంటే మనకు ఏంటి అసూయ అన్నమాట. దాన్నేమంటారు? అసూయ అని. ఎవరన్నా బాగుపడ్డారనుకోండి, మనం వాళ్ళని చూసి ఏమంటాము? అయ్యో! వీళ్ళు ఎంత బాగుపడిపోయారంటే ఎంతమందిని దోచుకున్నారో, లేకపోతే ఎంతమందిని మోసం చేసి అంటే మనలో ఆ అసూయ ఉంది కాబట్టి అలా ఆలోచిస్తున్నాం. అదే అది లేదనుకోండి, అబ్బా! ఎంత చక్కగా బాగుపడ్డారో మనం కూడా వాళ్ళలాగా బాగుపడాలి, వాళ్ళలాగా మనం కూడా నేర్చుకోవాలి అనేసని అనుకుంటామనమాట. మనలో అసూయ లేకపోతే. అదే అసూయ ఉందనుకోండి, వాళ్ళను మనము ద్వేషిస్తాం. దానివల్ల ఎన్నో నష్టాలనమాట. ఒకసారి అసూయ మొదలైందనుకోండి, దానివల్ల కోపమొస్తుంది. కోపం వల్ల క్రోధము, లోభము ఇవన్నీ వస్తాయన్నమాట. ఒక్క అరిషడ్ వర్గాన్ని మనం జయించలేకపోతే దానివల్ల మిగతాయి కూడా మనము కంట్రోల్ చేసుకోలేకపోతాం. అలాగే ఈ అసూయ దాటాలి, మనము వీటి నుండి బయటపడాలి. ఇది పెరుగుతుంది. అసూయ మనలో ఉంటుంది. అసూయ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒక చక్కగా ఒక అమ్మాయి తయారై వెళ్తుందనుకోండి. ఆమెను చూసి ఎంత ఎంత బావుంది. అసూయ లేని వాళ్ళేమంటారు? ఎంత చక్కగా ఉంది. పుత్తడి బొమ్మలా ఉంది అని అనుకుంటాం. ఎంత చక్కగా ఆమె డ్రెస్సింగ్ ఎలా ఉందంటే చిన్న షార్ట్స్ ఏసుకొని వెళ్ళిందనుకోండి. అంటే ఇయాల రేపు మోడర్న్ డ్రెసెస్ మన టైంలో 90స్‌లో ఉన్న డ్రెస్సింగ్ ఇవాళ లేదు.
అంతకు ముందు ఉన్న డ్రెస్సింగ్ 90s లో ఉన్న వాళ్ళని చూసి 70s లో ఉన్న వాళ్ళు 70s లో ఇప్పటి వాళ్ళని చూసి 90s వాళ్ళు అనుకుంటారు కదా. అంటే షార్ట్స్ అవి వేసుకుంటే అసూయ లేని వాళ్ళేమో చక్కగా ఎంత బాగుంది అమ్మాయి అని అనుకుంటారు. అలా కాదు, అసూయ ఉందనుకోండి, అయ్యో మన సాంప్రదాయం ఎక్కడ పోయింది, భారత సాంప్రదాయం అంతా చెడిపోతుంది, భారతదేశమే చెడిపోతుంది అని ఇలా కామెంట్స్ చేసుకుంటాం. అయితే ఇది దేని వల్ల వస్తుంది అనంటే, ఆ టైంలో వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి అది మనసులో ఉండిపోయి మేము చేయలేము అని వాళ్ళు ముందు అనలేరు కాబట్టి అలా వాళ్ళు మాట్లాడతారనమాట. అంటే ఇది మనలోనే జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనలో ఉన్న ఈ అసూయను దాటలేకపోతామో అప్పుడు ఇలాంటివి మనకు కలగడం జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసి క్రోధం. క్రోధం అయితే అసూయ ఎప్పుడైతే మనలో ఎక్కువ పెరిగిపోతుందో దానివల్ల మనకేమొస్తుందన్నాను, క్రోధం అనేది వస్తుంది. క్రోధం వల్ల ఏమైతది, కడుపు మంట. మంట వల్ల ఏమొస్తుంది, షుగరు, డయాబెటీస్, కడుపు మంట, అసిడిటీ, ఇంకా అలా ఒకటి మనకు రావాల్సిన రోగాలకు కూడా అవి కారణం అవుతాయి. అంటే ఎప్పుడైతే మనలో వచ్చిన ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఆ హెల్త్ ఇష్యూ ఎందుకొచ్చింది అని మనం ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే కూడా మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలే మనకు కారణం అని కనిపిస్తాయి. అంటే మన ఇవాళ ప్రెజెంట్‌కి మనమే కారణం. మన యొక్క ఏ బాధకైనా మనమే కారణము. మన బాధలకు మనమే కారణం అన్నమాట. అందుకే మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనంటే, మన వాస్తవానికి మనమే కారణము. నా వాస్తవానికి నేనే సూత్రధారణము. అంటే నేను పాస్ట్‌లో చేసిందే ఇవాళ ప్రెజెంట్‌లోకి నేను ఫేస్ చేస్తున్నాను అనేది మనము ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఎన్ని బాధలొచ్చినా, ఏదొచ్చినా కూడా మనల్ని మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి మాస్టర్స్. మన బాధలకు ఎప్పుడు మనము ఇతరులనే ఆహ్, బాధ్యతను చూపిస్తాం. ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, దానికి కారణం ఎప్పుడు మనము ఎదుటి వారని అనుకుంటాం. అలా కాకుండా ఎప్పుడైతే నా వాస్తవానికి నేనే కారణము అని మనం ఎప్పుడైతే మనల్ని మనం బాగా గట్టిగా ఈ మాటను నమ్ముకుంటామో, దాని గురించి మనల్ని మనం ఎప్పుడూ స్వాధ్యాయనం చేసుకోవడం అన్నమాట. మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు ఆ కారణం మనమే అని మనకు అర్థమవుతుంది. గతంలో మనం చేసిందే ఇవాళ మనము ఎదుర్కుంటాము. మళ్ళీ దాన్ని తిరిగి పొందుతాము. అది ఎవరి ఎవరి వల్ల అయితే మనకు బాధ కలుగుతుందో, వాళ్ళ రూపంలో మనం చేసిన కర్మ వాళ్ళ రూపంలో, అంటే మనం చేసింది తిరిగి వాళ్ళ రూపంలో మన ముందుకొస్తుందనేది మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనము నిద్రలో పడుకొని ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రి నిద్రలో మేల్కొని అర్ధరాత్రి లేపి అడిగినా కూడా మనము అదే విషయం, అంటే నా బాధకు, నా వాస్తవానికి నేనే కారణము, నా బాధకు నేనే కారణము అని చెప్పే అంతలాగా మనము దాని మీద స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి, ఆ ఎరుకతో ఉండాలి. నిరంతరం ఆ జ్ఞానం పొంది ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ దేని వల్ల జరుగుతాయనంటే, అజ్ఞానం వల్లనే జరుగుతాయి మాస్టర్స్. మనకు ఆ జ్ఞానం లేనప్పుడు. ఎందుకంటే నా వాస్తవానికి నేనే కారణం అని ఒప్పుకోవడం చాలా చాలా కష్టం ఇది. ఇది నా స్వానుభవంగా చెప్తున్నాను మాస్టర్స్. మన జీవితంలో జరిగే ఎన్నో ఆహ్, బాధలే కానివ్వండి, చిన్న చిన్న గొడవలే కానివ్వండి, ఏదైనా సరే, మనం ఎప్పుడైనా సరే అది మనలో వచ్చే కోపానికే కానివ్వండి, కోరికలకే కానివ్వండి, లేకపోతే క్రోధం వల్ల వచ్చినయే కానివ్వండి, ఏదైనా మన వల్లనే అయ్యుంటది తప్ప, ఎదుటి మనిషి వల్ల ఉండదు. ఎప్పుడైతే మన మీద మనం ఎరుకను కోల్పోతామో అప్పుడే ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట. ఎందుకు? మనము మన సమస్యను ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ మీదనే తోస్తుంటాము. మనకొచ్చిన కష్టం, బాధ, దుఃఖము ఏదైనా సరే, దాన్ని మనము ఎప్పుడైనా ఎదుటి వారిలో వెతుకుతాం. వాళ్ళ వల్ల మనకు కలిగింది అని. అలా కాకుండా ఇది నాకెందుకు వచ్చింది అని ఎప్పుడైతే మనము సెల్ఫ్ చెక్ చేసుకుంటామో, మనల్ని మనము ఆహ్, తిరిగి చూసుకుంటామో, అప్పుడు దానికి కారణం నువ్వు అంటే మనమే అనేది మనకు తెలుస్తుందన్నమాట.
ఎవరు డిజైన్ తో వాళ్ళు వస్తారు. ఎవరి కోసం మారరు. మనం ఎవరిని మార్చలేము. మనల్ని మనం మార్చుకోవాలి తప్ప ఎవ్వరు మార్చలేరు. ఎవరిని మార్చలేరు. ఎవరు మారరు. మన కోసం కూడా ఎవరు మారరు. మనము ఎప్పుడైనా మన పెళ్ళైన తర్వాత మామూలుగా ఎవరైనా స్త్రీ కానీ, పురుషుడు కానీ ఏమనుకుంటారనంటే, ఎదుటి వాళ్ళు మన కోసం మారాలి. వాళ్ళు మారాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ వల్లనే మనకు బాధలనేటివి కదులుతాయి. ఎందుకంటే దాన్ని ఫుల్‌ఫిల్ చేయలేరు. అప్పుడు మనకు బాధ అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా అసలు ఎదుటి మనిషిలోని మార్పు కోరుకోకుండా, నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో, ఈ బాధలనేటివి మనకు కలగవు. వాస్తవానికి నేనే సృష్టికర్తనని ఎప్పుడైతే మనము పూర్తిగా అంగీకరిస్తామో, మనకు దుఃఖం అనేది కలగదు. దుఃఖం కలిగినా గూడా దానిలో ఎందుకు కలిగింది అనేది మనము చూసుకొని దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాము, పశ్చాత్తాపపడ్డామనంటే దాని నుంచి మనము బయటపడడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా ఇక్కడ ద్రౌపదిగా మనం ఒక ఎగ్జాంపుల్‌గా ద్రౌపదిని తీసుకుందాం మాస్టర్. ద్రౌపదికి నిండు సభలో అంత అవమానం జరుగుతుంది. కానీ అది ఏమనుకుంటారు, అది దుశ్శాసనుడి వల్లనో, దుర్యోధనుడి వల్లనో అది జరిగిందనేసని అందరూ అనుకుంటారు. ద్రౌపదికి అంత వస్త్రాపహరణం జరగడం అంటే అంత నిండు సభలో ఆమెకు అంత అవమానం జరగడము అది వాళ్ళ వల్ల. అది 9% అయ్యుండొచ్చు. కానీ అంతకుముందు మహాభారతంలో చూస్తే ద్రౌపది వాళ్ళను ఇన్సల్ట్ చేసిన కొన్ని సంఘటనలు ఉంటాయన్నమాట. దానివల్లనే తిరిగి ఆమె అక్కడ ఆ సభలో వాళ్ళ రూపంలో ఆ అవమానాన్ని తిరిగి పొందుతుందన్నమాట. అందుకని ఏదైనా సరే, చిన్న విషయమైనా మన జీవితంలో ఏది ఎదురైనా కూడా దాన్ని చాలా లోతుగా మనము చూసుకోవాలి. సెల్ఫ్ చెక్ చేసుకోవాలన్నమాట. అలాంటివి ఎందుకు ఈ ఆధ్యాత్మిక తాపం అనేది చాలా లోతైన సబ్జెక్ట్ అన్నమాట. వీటిలో మనము ఎక్కడున్నాము, ఎంత శాతంలో ఉన్నాము, మనలో ఎంత వరకు ఇవన్నీ పనిచేస్తున్నాయి అనేది మనం ఎప్పటికప్పుడు ఎరుక స్థితిలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. వేరే వాళ్ళొచ్చి మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, మనకు కోపమొస్తుంది. కోపం తర్వాత అవి గొడవల్లాగా మారిపోతాయన్నమాట. చిన్న వాటికే. భార్యాభర్తల విషయంలోనే అనుకోండి. భార్య ఏదన్నా చిన్న కోరికనే అడిగిందాన్ని. అడిగితే అది తీరలేదనుకోండి, ఆమె తన కోపం ఇంట్లో పిల్లల మీదనో, వంటింట్లోనో ఎక్కడో ఆమె కోపాన్ని చూపిస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, చిన్నగా పోయి గొడవల్లాగా ఫార్మ్ అవుతాయి. అలాగే భర్త కూడా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడనుకోండి, అక్కడ ఆఫీస్‌లో బాస్ ఏదో బాగా అరిసి ఉంటాడు. ఆ కోపమంతా తీసుకొనొచ్చి భార్య మీద, పిల్లల మీద చూపిస్తాడు. అప్పుడేం జరుగుతుంది, అక్కడ కుటుంబాల్లో గొడవలు జరుగుతాయన్నమాట. అదే అక్కడ జరగడానికి కారణం నువ్వు. అంటే అక్కడ బాస్ నిన్ను కోప్పడ్డాడంటే కూడా అక్కడ నువ్వు సరిగ్గా చేయకపోయి ఉండవచ్చు అని నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకున్నారనుకోండి, మనము ఆ కోపం బారిన పడకుండా ఉంటాము. ఇంట్లో గొడవలు కాకుండా ఉంటాయి. కదా! అలాగే భార్య కూడా భర్త వచ్చినప్పుడు అయ్యో! ఏదో జరిగి ఉంటది అనేసని అనుకోని కొంచెం ఓపిక పట్టుకొని ఉన్నారనుకోండి, అక్కడ కూడా గొడవలు కాకుండా ఉంటాయి. అయితే ఒకరి వల్ల వచ్చేవి మనం చూసాం గదా! ఒకరి వల్ల వచ్చేవి మనకు 9%. అంటే అక్కడ 90% మన వల్ల మనకు వస్తుంది. అంటే గతంలో మనం చేసింది అక్కడ వాళ్ళ రూపంలో మనకు వస్తుందన్న ఎరుక నిరంతర జీవితంలో మనకు ప్రతి క్షణం మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మాస్టర్స్. ఈ భార్యాభర్తలది ఈ చిన్న విషయాలు ఎన్నో పెద్ద గొడవలు అంటే ఈ చిన్న విషయాల్లో వాళ్ళు ఎరక కోల్పోవడం మూలాన అవి చాలా పెద్ద గొడవలయ్యి డివోర్స్‌కి కారణమవుతాయన్నమాట. ఈ డివోర్స్ కేసెస్‌లో కూడా చాలా శాతము మన వంశీ సార్ దగ్గరకొచ్చిన ఎన్నో కేసెస్‌లో సార్ ఎక్స్‌పెరిమెంట్ చేసి అంటే వాటిని పరిశోధన చేసి చూడగా చాలా సిల్లీగా వాళ్ళలో మార్పును కోరుకుంటూ వాళ్ళలో చిన్న విషయాల పైన పెద్దగా గొడవలు చేసి అవి డైవోర్స్ వరకు తెచ్చుకున్న కేసెసే ఎక్కువగా మనకు సార్‌కి కనబడ్డము. అది మనకు ఆ జ్ఞానాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడం
చూస్తున్నాం మాస్టర్స్. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మాస్టర్స్, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎంత చిన్న చిరాకైనా, ఎవరితో ఒక చిన్న మాట పడ్డా కూడా, ఇది ఎందుకు వచ్చింది నాకు అనేది మనల్ని మనము నిరంతరము ఎరుకతో మనల్ని చెక్ చేసుకుంటూ, ఇది నా వల్ల కలిగిందా? ఇతరుల వల్ల కలిగిందా? నాలో నేను ఏం మార్పు చేసుకోవాలి? ఇది నాలో ఏ మార్పును ఆహ్, ఆశిస్తూ ఇది వచ్చింది? ఏ మార్పు కోసం నా జీవితంలోకి ఇది వచ్చింది అనేది మనము ఎప్పటికప్పుడు నిరంతరం చెక్ చేసుకుంటూ, మనలో మార్పులను కూడా ఖచ్చితంగా తెచ్చుకుంటూ వీటి నుంచి దాటాలి. ఎవరి కోసం మారరనేది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. ఎవరు ఎవరిని మార్చలేరు. మనం వాళ్ళని మార్చలేము. వాళ్ళు మనల్ని మార్చలేరు. అలాగే పిల్లలు ఎవరి విషయంలో అయినా సరే ఇది. ఇప్పుడు మహాభారతంలో భీష్మ పితామహుడు మహాభారత యుద్ధం మొత్తం కారణము భీష్మ పితామహుడు శకుని. శకునికి వాళ్ళ రాజ్యం వాళ్ళ అక్కని చేసుకొని వాళ్ళ రాజ్యం అంతా పాడు చేసినందుకు శకుని పగ వల్ల మహాభారత యుద్ధమే జరుగుతుందన్నమాట. ఇక్కడ భీష్మ పితామహుడు శకుని లోపల మార్పును ఆశించాడు. అరే! శకుని మారిపోయి ఉంటే బావుండేదే. ఊరికే మా రాజ్యంలోకొచ్చి మనోళ్ళకు ఇలా చెప్పకుండా ఉంటే, ఇలాంటి ఆహ్, నెగెటివ్ వాళ్ళకు చెప్పకుండా ఉంటే బాగుండేదే అనేసి చాలా భీష్మ పితామహ శకుని నుంచి ఆశిస్తాడు. అంటే తనలో మార్పును ఆశిస్తాడు. కానీ తన జీవితం మొత్తం అలాగే ఇతరులలో మార్పు అంటే శకునిలో మార్పును ఆశిస్తూ ఉంటాడు కాబట్టి, అతను మారకుండా అంత పెద్ద మహాభారత యుద్ధానికి అంటే వాళ్ళ వంశం నాశనానికి శకుని దుర్యోధనులకు అంత చెప్పడం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతుంది. వాళ్ళు 9 అన్నదమ్ములు చనిపోవడం అంటే వాళ్ళ వంశం అక్కడికి నాశనం అయిపోతుందన్నమాట. అదే భీష్మ పితామహుడు తనను తాను మార్చుకొని వాళ్ళ రాజ్యం బాగుపడడానికి శకునికి చక్కగా హెల్ప్ చేసి ఉండి, శకుని రాజ్యాన్ని ఆయనకు అప్పజెప్పి, ఆయన రాజ్యం బాగుపడేలాగా ఆయనకు సహాయం చేసి ఉంటే, అంటే ఈయనలో మార్పు, భీష్మ పితామహుల్లో మార్పు తెచ్చుకొని, ఆయన అక్కడ చేసి ఉంటే, ఈ మహాభారత యుద్ధం కాకపోయి ఉండేదేమో. అంటే మంచి జరిగి ఉండేదేమో. ఇంత చెడు కాకపోయినా కొంచెం మంచి అన్నా జరిగి ఉండేదేమో అనేసని అంటున్నారనమాట. అంటే చిన్న చిన్న ఎక్స్‌పెక్టేషన్స్ చిన్న చిన్న వాటికి చాలా పెద్ద నాశనానికి కూడా పెద్ద పెద్ద యుద్ధాలకు కూడా కారణము అవుతాయనేది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి, గమనించుకోవాలి మాస్టర్స్. తన కోపమే తనకు శత్రువు అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కోపము, క్రోధము అంటే ఒక్క అరిషడ్ వర్గాన్ని మనం ఎప్పుడైతే జయించలేకపోతామో, అదుపులో పెట్టుకోలేకపోతామో, దానివల్ల ఈ 6 కూడా ఒకదాని వెనుక ఒకటి వచ్చేస్తుంటాయన్నమాట. ఎప్పుడైతే మనం అసూయను కంట్రోల్‌లో చేసుకోలేకపోతామో, దానివల్ల కోపము, క్రోధము, లోభము ఇవన్నీ కూడా మనలో ఎక్కువైపోయి, మనకు హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి, మన కుటుంబాల్లో గొడవలొస్తాయి. అలాగే మన జీవితం మన కంట్రోల్‌లో లేకుండా కూడా జరిగే అవకాశం ఉంటుంది మాస్టర్స్. మన కోపము అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకు చెప్తున్నారు మాస్టర్స్. అంటే సార్ ఒకసారి విశాఖపట్నం నుండి వస్తున్నారు. హైవే పైన చాలా రష్ ఉన్నారంట. ఏంటి ఇది అనేసనంటే ఒక కుటుంబాన్ని ఒకాయన మొత్తం చంపేశాడు. ఒక కుటుంబంలో 6గురిని అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చిన్న పిల్లలతో సహా మొత్తం మందిని చంపేశాడు. ఎందుకు అనంటే అది వాళ్ళలో చిన్న గొడవలన్నమాట. కుటుంబ కలహాలు ఏవో వచ్చేసి ప్రాపర్టీ విషయంలో ఏదో గొడవలొస్తే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ ఊరు వదిలేసి 2 సంవత్సరాలు వెళ్ళిపోతారన్నమాట. ఆ 2 సంవత్సరాలు వెళ్ళిపోతే ఈయన వెళ్ళిపోయారు కదా అనుకోనుంటాడు. ఆ 2 సంవత్సరాల తర్వాత ఒక చిన్న ఫంక్షన్, పెళ్లి ఏదో వస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి ఆ ఊరికొస్తారన్నమాట. మళ్ళీ తిరిగి వచ్చారు అన్న కోపంతోటి ఆ పెళ్ళికి వచ్చి ఉన్న వాళ్ళను 6గురిని పెద్దలు, పిల్లలు అందరిని అక్కడికక్కడే నిల్చున్న వాళ్ళని నిల్చున్నట్టు, కూర్చున్న వాళ్ళని కూర్చున్నట్టు చంపేశాడంట మాస్టర్స్. అంటే ఇక్కడ ఆయన కోపం వల్ల క్రోధము, లోభము అంటే ఇక్కడ ఆస్తి కోసం అని చెప్పేసి లోభం. చూసారా ఒక్క అసూయ
ఆవేశము, కోపము, క్రోధము, లోభము అన్నీ ఒక్కసారే కూడినందుకు ఆయన తన మీద తనకు కంట్రోల్ లేక వాళ్ళందరినీ చంపేశాడు. సో, అంటే మన అరిషడ్ వర్గాల వల్ల మనకు ఎంత నష్టం ఉన్నదనేది 90% నష్టం మన వల్ల మనకే ఉంటుంది. వాళ్ళు చనిపోయారు. ఈయన మొత్తం జీవితం అంతా ఇంకా జైల్లోనే ఉండాలి. అంటే ఎప్పుడు మనల్ని మనం ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనలో కామం ఎంత ఉంది? క్రోధం ఎంత ఉంది? లోభం ఎంత ఉంది? మదము ఎంతుంది? మాత్సర్యం ఎంతుంది? అయితే వీటిని మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. కామాన్ని దాటాలి అంటే కోరికను జయించాలి. కోరిక అంటే మనకు చిన్నగా ఇప్పుడు ఫ్యామిలీస్‌లో ఎవరికైనా ఏదన్నా చిన్న కోరిక అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనేసని అంటారు. ఫ్యామిలీ ట్రిప్స్ అనుకుంటాం ఒక్కోసారి. అవి అనుకున్నప్పుడు అందరూ కలిసి డిస్కస్ చేసుకుంటాము. అది అంటే ఆ కోరిక వచ్చింది బావుంది ప్లాన్ చేసుకున్నారు. కానీ అది నెరవేరితే ఎలా ఉంటుంది? నెరవేరకపోతే ఎలా ఉంటుంది? అంటే అది జరిగితే మనకు ఏమన్నా చెడు జరుగుతుందా? నష్టం ఉందా? అనేది ఒకసారి దాని రిజల్ట్ అంటే అది జరిగిన తర్వాత, అది అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలంట. గమనించుకోవాలి. దాని పరిణామం చూడాలన్నమాట. అంటే వెళ్లి వచ్చిన తర్వాత మనకు ఏమన్నా అప్పు అవుతుందా? లేకపోతే ఏమన్నా ప్రెషర్ పడుతుందా? లేకపోతే తీరడం వల్ల ఏమన్నా నష్టం జరుగుతుందా? అనేది మనము ఫస్ట్ దాని పరిణామం గురించి ఆలోచించుకుంటే, అక్కడ ఏం లేదు అనంటే దాన్ని చేసుకోవచ్చు. ఉన్నది అనంటే ఇమ్మీడియేట్‌లీ దాన్ని వద్దు అనేసని అక్కడికి ఆగిపోవాలన్నమాట. దాన్ని దాటాలి. దాన్ని పోస్ట్‌పోన్ చేసుకోవాలి. మనకు ఉన్నప్పుడే ఎప్పుడైతే మనకు వీలు కలుగుతుందో అప్పుడే మనం దాన్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే కోరిక వచ్చింది కదా! అని చెప్పేసి ఏది ఏమైనా సరే ఇది నాకు ఖచ్చితంగా నెరవేరాలి అన్న పట్టుదలతో కాకుండా దాన్ని ప్లాన్ చేసుకొని, చెక్ చేసుకొని దాన్ని చేసుకోవాలన్నమాట. అంటే కోరికను దాటాలన్నమాట. అది ఖచ్చితంగా కావాలి అని కాకుండా దానికి ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకోవాలన్నట్టుగా మనము ఆహ్, ప్రో ప్లాన్ చేసుకోవాలన్నమాట. దాన్ని దాటి ఆలోచించి చేసుకోవాలి. క్రోధం దాటాలి. క్రోధం దాటాలంటే అందరూ నా మాటే వినాలి. ఎప్పుడు మనకు కోపమొస్తుంది? కోపం ఎప్పుడొస్తుందంటే ఎదుటివారు మన మాట విననప్పుడు మనకు కోపమొస్తుంది. సింపుల్ థింగ్ ఇది. పిల్లలు వాళ్ళకేదన్నా చెప్తాం. వాళ్ళ మన మాట వాళ్ళు వినలేదనుకోండి ఇమ్మీడియేట్‌లీ కోపమొచ్చేస్తుంది. భార్య భర్తకేదన్నా చెప్తుంది వినలేదు, కోపమొచ్చేస్తుంది. భర్త భార్యకేదన్నా చెప్తాడు, ఆమె వినలేదనుకోండి, కోపం వచ్చేస్తుంది. ఈ కోపం వచ్చినప్పుడు ఏమనుకోవాలి, వాళ్ళు మన బానిసలు కాదు. మనమేం వాళ్ళని కొనుక్కోలేదు. ఆ! వాళ్ళు మనతో పాటు ఇక్కడ భూమి మీదకి ఎన్నో అనుభవాలు తీసుకోవడానికి అందరం కలిసి ఆత్మల్లాగా వచ్చాము అన్న అవగాహన, ఎరుకతో మనము నిత్యం ఉండాలి. ఎవరు కూడా మనకు బానిసలు కాదు. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా మన మాట వినాలని ఎక్కడ లేదన్నమాట. ఏదైనా చెప్పుకోవాలన్నా మనం ప్రేమగా చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లోభం. లోభం పోవాలంటే దానం, దానం చేయాలన్నమాట. మనకు వీలైనంత వరకు మన దగ్గర ఏదున్నా కూడా దాన్ని దానం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం దానం చేస్తూ ఉంటామో, మన లోభం అనేది తగ్గిపోతుంది. మోహము, దాని పట్ల ఎరుక కలిగి ఉండాలి. ఎరుకను పెంచుకోవాలన్నమాట. మోహం అంటే దాని ఎప్పుడైతే మనకు ఇది ఖచ్చితంగా కావాలని అనిపిస్తుందో దాని పట్ల ఎరుకను ఎప్పుడైతే పెంచుకున్నామో దాన్ని మనం దాటేస్తాం. మదము. అందరిని గౌరవించాలి. మదంని దాటాలి అనంటే ప్రతి ఒక్కరిని గౌరవించాలి. మనకంటే చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. ఆఖరికి బిచ్చగాడిని కూడా గౌరవించుకోవాలి. ఎందుకంటే మనము రోడ్ మీదకెళ్ళి బిచ్చం ఎత్తుకోలేము. అది మన వల్ల కాదు. మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. ఇగో ఉంటుంది. ఎన్నో అడ్డుపడతాయి. సో, అక్కడ వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు అవన్నిటిని దాటి ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు అని చెప్పి వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ మనము ఇవాళ మాట్లాడుకునే ప్రతి ఒక్క విషయం మాస్టర్స్ ఏదైనా అది ధ్యానం వల్ల, ఎరుక వల్లనే సాధ్యం. ఇది మామూలుగా మనము నిత్యం మన జీవితంలో అంటే మన సంసారంలో ఉంటూ, ప్రతిదీ చేసుకుంటూ, ఈ ఎరుకను కలిగి ఉండడం అంటే అది కాని పని మాస్టర్స్. మనం ఎప్పుడైనా సరే సజ్జన సాంగత్యంలో ధ్యానం చేసుకుంటూ, సజ్జన సాంగత్యంలో ఉంటేనే
మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి. లేకపోతే ఎళ్లి ఒక బిచ్చగాడికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే, అది మామూలుగా ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా మామూలుగా ఉన్నవాళ్ళు అంటే దయ, కరుణ, ప్రేమ అన్న దైవిక గుణాలు లేని వాళ్ళు ఎవ్వరు కూడా చేయలేరు మాస్టర్స్ ఇవన్నీ. సో, మనము ఈ గుణాలను దాటి ఆ దైవిక గుణాలను మనలో అలవరుచుకోవడానికి మనము ఎప్పుడు సజ్జన సాంగత్యంలో ఉంటూ ధ్యానాన్ని చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మాత్సర్యం. మాత్సర్యం అంటే మనము అసూయ అని చెప్పుకున్నాం కదా! అసూయ వల్లనే ఇవన్నీ కలుగుతుంటాయన్నమాట. అసూయ పోవాలంటే మీ ముందు ఏ అద్భుతం జరిగినా అంటే మీ ముందు ఏ ఏ ఏ చిన్న విషయం జరిగినా దాన్ని పొగడాలి. వాళ్ళను అప్రిషియేట్ చేయాలన్నమాట. చిన్నగా ఎవరు మన మామూలుగా మనం చూస్తుంటాము. మన పిల్లలు ఏదన్నా చిన్నగా స్కూల్‌లో ఏదన్నా మార్క్స్ వచ్చాయి. అవి తక్కువ మార్క్స్ అయినా సరే వాళ్ళని అప్రిషియేట్ చేశామనుకోండి, వాళ్ళు నెక్స్ట్ టైమ్ ఇంకా తెచ్చుకోవడానికి ఆహ్, ప్రయత్నిస్తారన్నమాట. అది అదే మనం వాళ్ళని ఆహ్, ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయేంటి? ఇలా ఏంటి? అనేసని చెప్పేసి మనం వాళ్ళని డిస్కరేజ్ చేశామనుకోండి, నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఇంకా బాధపడతారు. అలా కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేశామనుకోండి, పొగిడామనుకోండి, వాళ్ళు అబ్బా! వాటికే నన్నింత పొగిడారు గదా! ఇంకా ఎక్కువ తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ పొగుడుతారన్నట్టు ఉంటుందన్నమాట. ఇలా మనము వీటి నుంచి బయటపడాలి. మన అరిషడ్ వర్గాలను దాటడానికి ఈ ము ఇవన్నిటిని మనము జయించాలన్నమాట. ఇలా బయటపడాలి. తర్వాత ఆది భౌతిక తాపం. ఆది భౌతిక తాపం ఇది ఇతరుల వల్ల మనకు కలిగే బాధలన్నమాట. ఇతరుల వల్ల మనకు కలిగే బాధలు ఏంటి అనంటే, ఎవరన్నా ఇప్పుడు మనము అనుకున్నాం గదా! బాస్ మనల్ని తిట్టాడనుకోండి, వాళ్ళు మనలకు బాధ కలుగుతుంది. అంటే 9% అది మనము ఎప్పుడైతే అరిషడ్ వర్గాలను జయించి ఈ 90% బాధ నుంచి బయటపడతామో మాస్టర్స్, ఈ 9% కలిగే బాధ మనల్ని అస్సలు బాధించదు. ఓకే. అలాగే ఇప్పుడు ఇది ఎక్కువగా ఈ ఆది భౌతిక తాపం అనేది ఎక్కువగా పిల్లలు ఫేస్ చేస్తారు. ఎందుకంటే మనలో కలిగే కోపాన్ని, క్రోధాన్ని ఎక్కువగా భార్య అయినా, భర్త అయినా ఎవరైనా సరే పిల్లల మీద వాళ్ళెందుకంటే నోరు ఆహ్, ఆహ్, ఎదురుగా ఎదురు జవాబు ఇవ్వలేరు కాబట్టి ఎక్కువగా పిల్లల మీద చూపిస్తాం. అందుకనే ఆది భౌతిక తాపం అనేది ఎక్కువగా పక్క వాళ్ళ నుంచి కలిగేది గాబట్టి, అది ఎక్కువగా పిల్లలు ఫేస్ చేస్తారు. మనం కూడా ఫేస్ చేస్తాం కానీ, అది 9% చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే, అక్కడ మనది గతంలో మనం చేసిందే అప్పుడు మనం ముందుకొస్తుందన్న వాస్తవం అక్కడ ఉంటుంది కాబట్టి, మన వాస్తవం అక్కడ 90% ఉంటుంది. వాళ్ళ ద్వారా వచ్చేది 9% ఉంటుందన్నమాట. అది మనము ఎప్పుడు ఎరుకతో ఉండాలి. ఇది మనము ఎప్పుడైనా సరే సెల్ఫ్ చెకింగ్ అనేది మనల్ని మనం వెనుక వేసుకుంటే ఆహ్, అస్సలు హ్మ్. తెలియదు మాస్టర్స్ మనది. మనల్ని మనం వెనకేసుకోకుండా ఖచ్చితంగా ఇది నేను చేసిందే నాకు ఎదురవుతుంది అన్నది మనల్ని పూర్తిగా ఎప్పుడైతే స్వీకరిస్తామో, అంగీకరిస్తామో, యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే ఇది మనము తెలుసుకోగలుగుతాం. వాటి నుంచి మన వాస్తవానికి మనమే కారటము. అది 90% ఉంటుంది. ఏ బాధకైనా, ఏ దుఃఖానికైనా, ఏ నష్టానికైనా, ఎలాంటి బాధకైనా మన వాస్తవానికి మనమే కారణము. అంటే మన వాస్తవానికి అప్పుడు జరిగే హ్మ్. బాధకు మనది 90% ఎదుటి వాళ్ళది 9% అని మనము ఎరుకతో ఉండాలి. ఈ ఆది భౌతిక తాపం దాటాలి అనంటే క్షమాగుణంతో ఉండాలి మాస్టర్స్. ఎప్పుడూ క్షమతో ఉండాలి. ఎవరినైనా మనము క్షమించేసేయాలన్నమాట. ఎలాంటి తప్పు చేసిన వాళ్ళైనా వాళ్ళను మనము క్షమాగుణంతో ఎప్పుడైతే ఉంటామో, ఈ ఆది భౌతిక తాపం ఇంతకుముందు మనం అనుకున్నాం కదా! భర్త ఎప్పుడైతే ఇంటికొచ్చి అరుస్తూ ఉంటాడో, భార్య దాన్ని కొంచెం ఓపికగా భరించిందనుకోండి, అంటే క్షమాగుణంతో ఎప్పుడైతే ఉంటుందో, దాని నుంచి బయటపడతారు. అక్కడ గొడవలు కాకుండా ఉంటాయన్నమాట. ఆది భౌతిక ఆహ్, ఆద్ ఆధ్యాత్మిక తాపము నుంచి బయటపడాలంటే మన అరిషడ్ వర్గాలపై మనకు నియంత్రణ ఉండాలి. ఆది భౌతిక తాపం దాటాలంటే మనము క్షమాగుణంతో ఉండాలన్నమాట. అట్లాగే ఆది దైవిక తాపం.
ఈ ఆది భౌతిక తాపం అనేది మనకు ఇతరుల వల్ల జరుగుతుంది అనేది మనం అనుకుంటాం కదా. అలాగే ఏదైనా రోడ్ మీద యాక్సిడెంట్ జరిగిందనుకోండి. ఆ యాక్సిడెంట్ కూడా ఆ లారీ డ్రైవర్ సరిగ్గా నడపలేదు కాబట్టి అది అక్కడ జరిగింది అనేసని మనం అనుకోవచ్చు. అది ఆది భౌతిక తాపం. అంటే అతని వల్ల జరిగింది అని. కానీ ఎప్పుడైతే మనము డీప్‌గా వెళ్తామో, ఆ సూక్ష్మంకి ఎళ్లి దీనికి కారణం ఏంటి? ఇది అంతమంది ఉండగా ఇది నాకే ఎందుకు జరిగింది? ఎప్పుడైనా మనల్ని మనం చెక్ చేసుకుంటామో, ఇది నాకే ఎందుకు జరిగింది అని ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటామో, దానికి కారణం ఎప్పుడో గతంలో మనమే చేసి ఉంటాం కాబట్టి, అక్కడ అది మనకు జరిగింది అనేది మనము తెలుసుకుంటాం. ఇది ఖచ్చితంగా మనము ధ్యానంలో ఉండి మనల్ని మనము పూర్తిగా మన అర్షడ్ వర్గాలపై మనం ఎప్పుడైతే కంట్రోల్‌తో ఉంటామో, మనల్ని మనం అంగీకరిస్తామో, మన వాస్తవానికి మనమే కారణం ఎప్పుడైతే మనం పూర్తిగా యాక్సెప్ట్ చేసి ఉంటామో, అప్పుడు దీని మూలంలోకి మనం వెళ్తామనమాట. ఆ మూలంలోకి వెళ్లి దానికి కారణం ఏంటి అని ఎప్పుడైతే వెతుక్కుంటామో, దానికి కారణం మనమే. మన మనం గతంలో చేసిందే మనకి ఇవాళ తిరిగి వచ్చిందనేది మనం తెలుసుకుంటాం మాస్టర్స్. ఇది ఆహ్, చరిత్రలో ఎక్కడైనా సరే ఇలాగే ఉంటుంది మాస్టర్స్. ప్రతి ఒక్క విషయం ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఏది జరిగింది అనన్నా కూడా సృష్టిలో గాని, చరిత్రలో గాని దానివల్ల అది ఆధ్యాత్మిక తాపం వల్ల జరిగింది. అంటే మనం చేసుకున్నదే తిరిగి మనకు వచ్చిందనేదే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. మహాభారత యుద్ధంలోనే కానివ్వండి, రామాయణంలోని కానివ్వండి, ఎన్ని పురాణాల్లో కానివ్వండి, మనం వెతుకుతే అక్కడ దానికి కారణం వాళ్ళ వాస్తవానికి వాళ్ళే కారణం అనేది మనకక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అది లేకుండా ఎక్కడ ఉండదన్నమాట. ఈ జన్మలో కాకపోయినా గత జన్మల్లో ఈ జన్మలోదే కావచ్చు, గత జన్మల్లోనే కావచ్చు. ఇప్పుడు ఈ జన్మలో నేను బాగున్నాను. నేను ఎప్పటి నుండో ఎవరికీ అపకారం చేయలేదు. మనం మా మా ఫస్ట్ వచ్చేది ఇదే మాస్టర్స్ మనకు. ఈ జన్మలో నేను అసలు ఎవరికీ మామూలుగా మనం ఎవరితోనైనా మాట్లాడితే ఈ ప్రాబ్లమ్ వచ్చింది అనేసనంటే మాస్టర్ నేను వాళ్ళు ఫస్ట్ మనల్ని మనమైనా అంటే నాతో సహా ప్రతి ఒక్కరు ఏమంటారంటే నేనసలు ఎవ్వరిని మనసు నొప్పించను. ఎవరిని బాధ పెట్టను. అయినా నాకు ఈ బాధొచ్చింది అనంటారు. అంటే ఈ జన్మలో ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకొని నువ్వున్నావు కాబట్టి ఈ జన్మలో ఇప్పుడు బాధ పెట్టకపోవచ్చు. కానీ గత జన్మలు ఆ జన్మలలో నువ్వు చేసిందంతా మనకు ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు తిరిగి రావాల్సిందే. అందుకే అది ఈ జన్మలో కాకుండా గత జన్మల్లోది అయ్యి ఉండొచ్చు. అందుకనే దాని మూలంలోకి వెళ్ళాలి. అది ఎందుకు వచ్చింది అనేది మనము తెలుసుకోవాలి మూలంలోకి వెళ్లి. ఆది దైవిక తాపం. లాస్ట్ వచ్చేది ఆది దైవిక తాపం అన్నమాట. ఇది నేచర్, నేచర్ ద్వారా మనకు కలిగే తా బాధని మనము ఆది దైవిక తాపం అని అంటాం మాస్టర్స్. ఈ ఆది దైవిక తాపం అనంటే ప్రకృతి వల్ల అంటే ఎక్కువ భారీ వర్షాల వల్లనో, వర్షాలు లేకపోవడం వల్లనో, ఈ కరోనా లాంటి పెద్ద ఈ సునామీ లాంటివి రావడము, కరోనా లాంటివి రావడము ఇవన్నీ ఆది దైవిక తాపాలు. ఇవన్నీ ఓన్లీ 1% ఉంటాయి మాస్టర్స్. అంటే మనకు బాధ పెట్టేవి నేచర్ ద్వారా అంటే ప్రకృతి ద్వారా మనకు కలిగే బాధ 1%. ఇతరుల వల్ల మనకు కలిగే బాధ 9%. మన వల్ల మనకు కలిగే బాధ 90%. మనము నిత్య జీవితంలో ఈ ఎరుకను, ఈ యొక్క 3 విషయాలను, ఈ త్రిగుణాలను అంటే ఈ ఆహ్, త్రిపురాలను ఈ ఆహ్, ఈ 3 తాపత్రయాలను ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో, మనలో మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క కష్టాన్ని మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకొని, ఇది ఎవరి వల్ల వచ్చింది? దేనికోసం వచ్చింది? మనకు ఏమి నేర్పించడానికొచ్చింది? ఏ జ్ఞానం ఇవ్వడానికి మన జీవితంలోకి ఇది వచ్చిందనేది మనము నిరంతరం ఎరుకతోటి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మాస్టర్స్. చాలా చిన్న చిన్న విషయాలైనా, ఎంత పెద్ద విషయమైనా ప్రతి దానికి ఒక మూలం అనేది ఉంటుంది. ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణం మన వాస్తవానికి మనమే కారణం అనేది 90% ఉంటుంది. ఆ 90% ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని నిరంతరం ఆ ఎరుకతో ఉండి, మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క కష్టాలను ఇలా సెల్ఫ్ చెక్ చేసుకొని క్షమాగుణంతోటి, దయాగుణంతోటి అలాగే వాటన్నిటిని దాటి చక్కగా మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను నుండి మనము బయటపడొచ్చు మాస్టర్స్. ఓకే. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన గురువులందరికీ, ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి
నాకు కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.